విషయంలో కేసీఆర్ని మీరు చెప్పినట్టు మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇంకెవరు అంతా మిమ్మల్ని చుట్టుముట్టారు, మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, కక్ష సాధింపుకు దిగుతున్నారు, వ్యూహరచనలు చేస్తున్నారు, మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఇవన్నీ ఒప్పుకుందాం. అయితే ప్రధానంగా మీకు ఎదురవుతున్న సమస్య ఇప్పుడు మీ పార్టీలో అంతర్గతంగా ఉన్న ఇష్యూ కేసీఆర్ కూతురు కవిత చేస్తున్న వ్యవహారం. నిన్న హైదరాబాద్లో హరీష్ రావు, కేటీఆర్ అక్కడెక్కడో టీఆర్ఎస్వి సమావేశం పెడితే ఇక్కడ కవిత ఇంకోవైపు ఇండిపెండెంట్గా తెలంగాణ జాగృతి ద్వారా లీడర్ అని ఒక కార్యక్రమం. ఈరోజు వరంగల్లో కేటీఆర్ ఒక ప్రోగ్రాం ఉంటే కవితలో ఇంకొక ప్రోగ్రాం. అసలు కవితది బీఆర్ఎస్ బంధం తెగిపోయిందా? కవిత చేస్తున్న విమర్శలు కానీ అసలు కవిత ఇంకా నాకు ఎవరు లీడర్ లేరు అని గతంలో చాలా చేశారులేండి, అవి ఇప్పుడు మీరు అంతా మీడియా చూస్తే అంటారు. కానీ కవితకి బీఆర్ఎస్కున్న సంబంధం, కవిత చేస్తున్న విమర్శలకి బీఆర్ఎస్ చెప్పే సమాధానం ఏంటి? అసలు వేరే నాయకులను మీకు బాగా తెలుసు జగదీష్ రెడ్డి గారు. మీరు ఇంతకుముందు విజయశాంతి కానీ, రవీంద్ర నాయక్ కానీ, నరేంద్ర కానీ పార్టీకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే రాత్రికి రాత్రి సస్పెండ్ చేశారు. అక్కడ మీరు కూడా పక్కన కేసీఆర్ పక్కన ఉండే ఉంటారు ఆ రోజు సస్పెండ్ జరిగినప్పుడు. కవిత విషయంలో ఎందుకు అంటే కవిత కేసీఆర్ కూతురు కాబట్టి అవి ఏం విమర్శలు చేసినా ఏం మాట్లాడినా ఒక ప్యారలల్ వ్యవస్థ నడుపుతుందా? మీకు అభ్యంతరం లేకుండా పోయింది? అసలు ఇంతసేపు బహుశా 1 minute పట్టినట్టుంది కళ్యాణ్ ఈ ప్రశ్న అడగటానికి. ఈ నిమిషం కూడా సమయం వేస్ట్, వృధా అని నా ఉద్దేశం. ఎందుకు తన గురించి మాట్లాడడం అనేది? అసలు మేమెవరో చర్చ కూడా చేయడం లేదు. ఆమె అంత పెద్ద ఫోర్స్ కాదు. ఆమె పార్టీలో ఉంటే ఒక ఎమ్మెల్సీ, పార్టీ దాటితే ఏమీ కాదు. కాబట్టి ఇంత పెద్ద సమయం మేము ఇంతసేపు చర్చ కూడా చేసుకోలేదు దాని గురించి. జగదీష్ రెడ్డి గారు, నేను జగదీష్ రెడ్డి గారు మిమ్మల్ని అడిగిన అన్ని ప్రశ్నల్లో ఈ ప్రశ్నే ఎక్కువ అడిగాను నేను. 1 minute ఎందుకు అడిగానంటే మీరు కంఫర్ట్గా ఉన్నారు, ఆమె విషయమే కాదు, ఉంటే ఎమ్మెల్సీ లేకుంటే ఆమె నాయకురాలు కాదని. కానీ కార్యకర్తలు నాయకుల్లో మాత్రం చాలా సందేహాలు ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు కవిత వైపు వెళ్ళాలా వద్దా, బీఆర్ఎస్లో ఉండాలా, కవిత వైపు వెళ్ళాలా అని కూడా చర్చలు జరుగుతున్నాయి అక్కడక్కడ చిన్న కింది క్యాడర్లో. వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదా మీరు? అసలు కవిత సింపుల్, ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ కళ్యాణ్, మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకు? ఆమె ఇంకొక పార్టీ పెట్టుకొని వెళ్తేనేమో మీరు అన్న పద్ధతుల్లో ఇటు ఉండాలన్నా అటు ఉండాలని సందిగ్ధం. ఆమె చాలా స్పష్టంగా జాగృతి ఇవాళ కొత్తగా పెట్టలేదు. జాగృతి ఎప్పుడో 15 ఏళ్ల కిందనే పెట్టింది. జాగృతి ద్వారా ఆమె కొన్ని కార్యక్రమాలు చేసింది. ఇవాళ కూడా ఆమె జాగృతి ద్వారా కార్యక్రమాలు చేసుకుంటుంది. పార్టీ పెట్టి కార్యక్రమాలు చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఎవరైనా నిర్ణయించుకోవడానికి సందిగ్ధం ఉందంటే దానికి అర్థం ఉంది. ఆమె జాగృతి కార్యక్రమాలు చేసుకుంటుంది. ఆనాటి నుంచి కూడా చేస్తున్నారు. మీ పార్టీపై విమర్శలు చేసినా తప్పులేదంటారా? మీ పార్టీపై ఎలాంటి విమర్శలు చేసినా తప్పులేదంటారా? మా పార్టీ పైన విమర్శలు చేయలేదే. పార్టీ పైన విమర్శలు చేస్తే ఎందుకు ఊరుకుంటాం? చర్యలు తీసుకుంటాం కదా. చాలా సార్లు చేశారు కదా. నాకు బీఆర్ఎస్ లో కేసీఆర్ తప్ప మాకు నాయకుడు ఎవరు లేరు. నాకు బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కడే నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకుడు కాదు, ఇంకెవరు నాయకుడు కాదని మాట్లాడారు. ఆమె రాసిన లేఖలో అయితే అసలు అది ఇంకా సంచలనంగా మారింది. అనట్లేదు ఆమె ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్చాట్ మీరంతా జగదీష్ రెడ్డి గారు మీరే కొత్త వాడు ఒకటి అనుకున్నది గురించి నేను మాట్లాడాను. కళ్యాణ్ ఒకటే గుర్తుపెట్టుకో, ధైర్యం ఉండి మాట్లాడితే ఎదురుగా మాట్లాడిందే లెక్క తప్ప నాకు ఈ చిట్చాట్లను నేను ఎన్నడూ కూడా విశ్వసించాను. నేను ఎన్నడూ చిట్చాట్ చేయలేదు. ఆ చిట్చాట్ చేయడం అనేది నాకు నచ్చదు. మాట్లాడాలి, ధైర్యం ఉన్నది, చెప్పే విషయంలో నిజాయితీ ఉంటే, చెప్పే విషయం అని నువ్వు నమ్మితే ఎవరైనా సరే స్ట్రైట్ గా మీడియా ముందే చెప్పాలి. చిట్చాట్ చెప్పినట్టునే దాని అర్థం దానికి విలువ లేదు అని చెప్పిన విషయం. రైట్. ఫైనల్ గా ఒకటి ఇదే విషయానికి సంబంధించి ఫైనల్ క్వశ్చన్. వాస్తవానికి ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా కళ్యాణ్. ఈ చిట్చాట్ చెప్పినని రాయడం గానీ దాని గురించి మాట్లాడడం కూడా సరైనది కాదు ఎవరు కూడా. సరే, ఎందుకంటే తప్పించుకుంటారు మన తర్వాత. అవును, నేను ఎక్కడ చెప్పినా నేను అనలేదు కదా అని ఇరుకున పడేది మీడియా వంతులే. కాబట్టి ఎవడన్నా మాట్లాడితే నా అలాగా దమ్ము ధైర్యం ఉండి ఎదురుగా మాట్లాడితేనేమో చూయించండి, ఎదురుగా మాట్లాడితే రాయండి. కానీ రైట్ ఈ చిట్చాట్ అని చెప్పి వాళ్ళు ఒకటి చెప్తే వీళ్ళు 4 రాసి తెల్లారి మేము అనలేదని ఖండించి. రైట్. జగదీష్ రెడ్డి గారు, ఎవరు గౌరవం పోతుంది? ఆన్ రికార్డ్ 2 అంశాలు కదా దెబ్బతింటుంది. జగదీష్ రెడ్డి గారు ఉంటే పోతుంది కదా. జగదీష్ రెడ్డి గారు, ఆన్ రికార్డ్ 2 అంశాలు మీ దృష్టికి తెస్తాను. 2 అంశాలు ఎండ్ చేద్దాం మనం ఇంటర్వ్యూ. ఒకటి, తెలంగాణలో ఇంకా తెలంగాణ భౌగోళికంగా వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలే అని ఆన్ రికార్డ్ కామెంట్ కవిత గారిది. 10 ఏళ్లలో కేసీఆర్ ఫెయిల్ అయింది అనే రకంగా. రెండోది, రైతు బంధు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చాం, తప్పు చేశామని ఆమె అన్నది రెండోది. మూడో పాయింట్ ఇంకా అన్నిటికంటే మెయిన్, బీసీ ఆర్డినెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం తేగానే
దాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతూ నలుగురు ప్రెస్ మీట్లు పెట్టారు తెల్లారి. కానీ కవిత బీసీ ఆర్డినెన్స్ వచ్చిన గంటల్లో సంబరాలు చేశారు. ఆర్డినెన్స్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని. అదంతా మీ పార్టీకి అనుకూలంగానే కనిపిస్తున్నాయా మాటలు కానీ ఆమె చేతలు కానీ? తప్పకుండా ఇవి అనుంటే మాత్రం ఇవి చర్చించాల్సిన అవసరాలే, దీనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం. అంటే మీరు ఫాలో అవ్వట్లేదు కవిత గారిని, జగదీష్ రెడ్డి గారు ఫాలో అవ్వట్లేదు. వాస్తవానికి ఫాలో అవుతలేదు. రైట్, థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు. 100% మీరు ఫాలో అయ్యే అంశాలు చాలా ఉంటాయి కాబట్టి అవి చాలా చిన్న అంశంగా మీరు తీసుకుంటున్నట్టున్నారు.